పద్మశాలి కుల బంధువులకు నమస్కారం. నా పేరు కమర్త మురళి. నేను తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఎల్బీ నగర్ కొత్తపేటలో మరి ఎల్బీ నగర్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో గణేష్ అన్న మరి వాళ్ళ టీం ఆధ్వర్యంలో అతి కొద్ది రోజుల్లో 27 అడుగుల కాంస్య విగ్రహాన్ని కొండలక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాన్ని 110 జయంతి వేడుకల సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు తెలంగాణలో ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ లేదు. మరి ట్యాంక్ బండి దగ్గర ఉన్న విగ్రహం కూడా, జలదృశ్యం దగ్గర ఉన్న విగ్రహం కూడా దాదాపు 17 అడుగులే. ఇలాంటి విగ్రహం పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్కి వస్తున్నారు. దాంతో పాటు మంత్రులందరూ కూడా వస్తున్నారు. ముఖ్యంగా కొండలక్ష్మణ్ బాపూజీ మన పద్మశాలి బిడ్డ. మరి ఆ రోజు స్వతంత్ర సమరయోధుడు, అదేవిధంగా ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి, అదేవిధంగా తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. ఇవాళ తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ జాతి పిత అంటే ఎవరయ్యా అంటే కొండలక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా ఆయన గారు మరి ఎమ్మకల కొడుకు చలిలో 2009లో జంతర్ మంతర్లో కూడా 97 సంవత్సరాల వయసులో కూడా ఆయన గారు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్నో సహకార సంఘాలని ఏర్పాటులో ఆయన కృషి ఉంది. చేనేత కార్మికులందరికీ, చేనేత వర్గానికి ఎంత చేయాలో అంత చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి మన పద్మశాలి బిడ్డ ఉండటం, ఆయన కానీ ఆదర్శాలను అందరినీ మనం ముందు తీసుకోవాల్సిన భావితరాలను తెలవాలని చెప్పేసి మరి ఎల్బీ నగర్ సంబంధించిన పద్మశాలి ప్రముఖులందరూ కూడా టీం అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ విగ్రహం చుట్టూ ఏదైతే కింద మరి దాదాపు 9 అడుగుల బేస్మెంట్ తయారు చేసి దాని చుట్టూ కూడా ఆయన గారి యొక్క మరి చరిత్రను కూడా దాని మీద ప్రింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులలో భావితరాలకి మన బిడ్డ, పద్మశాలి బిడ్డ మరి ఎంత చేశాడనేది తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా రేపు వారు అతి కొద్ది రోజుల్లో కూడా డేట్ ఫిక్స్ అవుతుంది, ఇనాగ్రేషన్ డేటు. దానికి ముఖ్యమంత్రి గారితో పాటు అందరు తరలి వస్తారు. 33 జిల్లాల నుంచి కూడా పద్మశాలి కుల బాంధవులు, అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నటువంటి పద్మశాలి ప్రముఖులు అందరూ కూడా తరలి వచ్చి జయప్రదం చేయాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి రేపు రాబోయే రోజులలో మరి 42% రిజర్వేషన్ వచ్చింది. గతంలో రిజర్వేషన్ల గురించి కూడా మరి రిజర్వేషన్లు ABCD గ్రూపులు తయారు చేసిన దాంట్లో కీలకమైన వ్యక్తి ఉన్నది కూడా కొండలక్ష్మణ్ బాపూజీ గారు. కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి ఆశయ సాధనగా మనం పనిచేయాలని చెప్పేసి ఆ వేడుకలు మనందరం కూడా మన ఇంట్లో పండగలాగా ఆదరగాలని కోరుకుంటాను. జై పద్మశాలి, జై బాపూజీ.